ఒక్క ఛాన్స్ ఇప్పుడే కాదమ్మా, తర్వాత ఒక్క ఛాన్స్ తర్వాత అమ్మా, తర్వాత ఒక్క ఛాన్స్ నువ్వా నువ్వా ఎన్నాళ్ళ నుంచి తిరుగుతున్నాను ఒక్క ఛాన్స్ అని నన్ను పట్టించుకోరా మీరు? అది పక్కన పెట్టు. ఇది నా స్టార్ మైళ్ళ చీర కదా, ఎందుకు వచ్చావు? ఛాన్స్ కోసం. ఛాన్స్ అంటే ఆయన డైరెక్టర్ కాదమ్మా, ఆయన డాన్స్ డైరెక్టర్. అయ్యో మాస్టర్ మీరా? నేను మీ పెద్ద ఫ్యాన్ అండి, నాకు చాలా 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 ఇష్టం. మాస్టర్ 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 మీతో నేను కలిసి డాన్స్ చేయాలని, పెద్ద హీరోయిన్ అయిపోవాలని ఇంకా పెద్ద హీరోయిన్ అవ్వలేమమ్మా, హీరోయిన్ అవుతాను. ఆల్రెడీ పెద్ద వయసు వచ్చేసింది. మాస్టర్ మీరైనా చెప్పండి మాస్టర్, నన్ను కొంచెం రిక్వెస్ట్ చేయండి మాస్టర్. హీరోయిన్ అవుతుందని మీరు చెప్పండి. హీరోయిన్ ఒకప్పుడు అయ్యి ఉంటుందని కళ్ళకి అంటున్నట్టున్నారు, అవుతుందని కళ్ళకి. 25 ఏళ్ల క్రితం అయితే ఏమైనా మనం ఆలోచించాలి. ఒప్పుకోను, నేను డాన్స్ చేస్తాను. ఒకవేళ నా డాన్స్ మీకు నచ్చింది అనుకోండి, అప్పుడైనా మీరు నన్ను కొంచెం ప్రపోజ్ చేయండి. ప్రపోజ్ చేయను కొంచెం ఏంటి ఏం ప్రపోజ్ నాకు అర్థం కాలేదు. మీకు ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు. ఆల్రెడీ ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లలు ర్యాపిడ్ ఫైర్ మీరు ఎలా ఆడతారో చూస్తాం. నువ్వు ఉంటావా ఇక్కడే? మాస్టర్ చూస్తుందామని. మాస్టర్ని చూస్తూ ఉంటావా? మాస్టర్ తో ఒక డాన్స్ చేసి ఒక బిట్టు వేసి. ఈ మధ్య కాలంలో మాస్టర్ రెగ్యులర్ గా చేసే వాళ్ళని చూడట్లేదు. నువ్వు అర్జెంట్ గా వెళ్ళి ఒక వీడియో రికార్డ్ చేసేసి వాట్సాప్ చేసేవనుకో, వేసినట్టు చూపించేస్తారు. మాస్టర్ గారు మల్లెమాల వాళ్ళకి వెంటనే పంపించేస్తారు. D110 లో నేను తీసుకుంటారు. ఆయన ఒక్క బిట్టు, ఒకే ఒక్క ఛాన్స్. ఆయన ర్యాపిడ్ ఫైర్ బాగా ఆడితే నీతో ఒక స్టెప్ కదుపుతారు. ఆడతారు. ఈరోజు సమోసాలు ఛాయల్లో పిల్లలు వచ్చారని బెలూన్ తెచ్చి. మరి మాస్టర్ ఒక్కళ్ళకే ఇస్తే చాలు, నువ్వు ఇప్పుడు పెన్సిల్ పిల్లలకి ఇవ్వక్కర్లేదు. మాస్టర్ మీ ఆన్సర్ ఎస్ అయితే గ్రీన్ బెలూన్, నో అయితే రెడ్ బెలూన్ పగలగొట్టాలి. ఎస్ అయితే గ్రీన్, నో అయితే రెడ్. మీరు బాగా ఆడారనుకో, మీకు మా ఈ కుమారితో ఒక స్టెప్ వేసేటువంటి ఛాన్స్. అంత అదృష్టం నాకు. మీరు బాగా చేయలేదనుకో, కుమారికి మీతో ఒక స్టెప్ వేసే ఛాన్స్. ఏదైనా నాకే బొక్క. ఫస్ట్ క్వశ్చన్, మీ వైఫ్ కోపం వచ్చినప్పుడు మాత్రమే వంట చేస్తుంది. ఓకే, పెళ్ళైన 2 సంవత్సరాల వరకు పెళ్ళాం తిడితే బాత్రూమ్ లోకి వెళ్లి మిగతా మగవాళ్లలాగా ఏడవలేదు. అంటే ఏడ్చానా? నో, ఆయన ఏడవలేదు. ఇంతకుముందు ఏడ్చేవారు. గర్ల్ ఫ్రెండ్ కోసం వైఫ్ తో షూట్ లో బిజీగా ఉన్నాను అని అబద్ధం చెప్పడం చాలా ఈజీ. గర్ల్ ఫ్రెండ్ కోసం వైఫ్ తో షూట్ లో బిజీగా ఉన్నాను అని అబద్ధం చెప్పడం చాలా ఈజీ. కానీ నేను ఎప్పుడు చెప్పలేదు మా మిస్సెస్ కాబట్టి. రెడ్ బెలూన్ పగలగొట్టు. ఓకే, సో ఈజీ కాదా మాస్టర్? అలా చెప్పడం కొంచెం కష్టంగా ఉంటుందా? కాదు, అసలు కదా. కానీ మీరు ఏం మాస్టర్, ఏం పగలగొట్టారు మీరు? అసలు రెడ్ కొట్టా కాదు, మీరు క్వశ్చన్ సరిగా వినలేదు. గర్ల్ ఫ్రెండ్ కోసం వైఫ్ తో షూట్ లో బిజీగా ఉన్నాను అని అబద్ధం చెప్పడం చాలా ఈజీ అంటే మీరు నో అన్నారు, కష్టపడి చెప్పాలి అని. ఎస్సా అంటే చెప్పడం ఈజీయా మాస్టర్? వైఫ్ పక్కనే ఉండగా గర్ల్ ఫ్రెండ్ తో రొమాన్స్ చేయడం లాంటి కలలు కనడం ఇంకా మానలేదు. కిరాణా కొట్టు విషయాలు మాట్లాడతారు, సరిగ్గా నుంచి ఉంటే కదా కళ్ళకంటూ మాంటం మానుకుపోయటం అనేది. కళలు ఎలా వస్తాయి తెలియదు మాస్టర్. గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే కళ్ళకి ఎవరు రారు, గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే కళ్ళకి ఎవరు రారు. మాస్టర్, ఈ రోజుల్లో కల్లోకి వచ్చే వాళ్ళకన్నా సెల్లోకి వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటుంది. పెళ్లికి ముందు బ్యాచులర్ లైఫ్ మళ్ళీ వస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. నో అంటే మాస్టర్ కి పెళ్ళయిన తర్వాత లైఫే చాలా బాగుంది. వెరీ గుడ్ మాస్టర్, మీరు చాలా బాగా ఆడారు కాబట్టి మీకు మా కుమారితో డాన్స్ చేసే అవకాశం వచ్చింది. కంగ్రాచులేషన్స్.
ఏ కుమారి, నువ్వు మాస్టరు చేస్తుంటే ఇద్దరు మగవాళ్ళు చేస్తున్నట్టు ఎంత బాగుంటుంది. కానీ మాస్టర్, మీ ఫ్యూచర్ నాకు కొంచెం కష్టం అనిపిస్తుంది మాస్టర్. పర్లేదు. ఎందుకంటే వాడు ఇప్పుడే ట్రెండ్ కి తగ్గ స్టెప్పుల్ని కొత్తగా డిజైన్ చేసేస్తున్నాడు. నేను సంపాదించిన ఆడు సంపాదించిన ఆడి కోసమే కదా. బా.